వాడి కుటుంబం మొత్తాన్ని తీసుకొద్దాం, బొక్కలో వేయిద్దాం సరే తెలుసుద్ది లంబడి కొడుకులకి. ఎవడబ్బా సొత్తు ఇలా బాబు సొత్తు అని ఇచ్చి పోషిస్తున్నారే ఏంది? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోతలకు వస్తే పడి ఉండడానికి. గంజాయి కేసులు పెడితే నీకు చేతనైతే తప్పు అయితే కనుక మాట్లాడు, తప్పుడు కేసులు పెడతానంటే ఎట్టగా, దొంగ కేసులు పెడతానంటే ఎట్టగా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిజాయితీగానే మాట్లాడుతాం, నిర్భయంగానే మాట్లాడుతున్నాం, మనం ఏం తప్పుడు మాటలు మాట్లాడట్లేదే. జర్నలిజం ఫీల్డ్లో 30-32 ఏళ్ళ నుంచి కొట్టుకు వచ్చింది ఎందుకేంది? సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావించడానికి. దాంట్లో మనం ఎవరో ఆళ్ళంజు కొడుకు ఈడు దొంగ నా కొడుకు అని మాట్లాడలేదు కదా. ఇదిగో ఇది కరెక్ట్, ఇది రాంగు, అది నా తప్పు అయితే నువ్వు ఖండించే హక్కు నీకు ఉంది కదా. మన మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎన్ని పెట్టలేదు ఏంది? ఏమన్నా మనం వెళ్ళి ఆడ మీద ఏమన్నా కొట్టామా, తిట్టామా, లేకపోతే కేసులు పెట్టామా? ఏ రోజున మనం అట్ట పెట్టుకోలేదు. రైట్, వాడి హక్కు వాడిది. బూతులు తిట్టిన రోజులు కూడా మనం దానికి సమాధానం చెప్పాను తప్పించి ఆ తర్వాత వదిలేశాను నేను. వాడి బూతులు తిట్టే వాడికి మనం సమాధానం చెప్పేది వదిలేశాను నేను ఇంకా. ఎందుకంటే మనం ఒకటి సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఎన్టీ రామారావు పరిపాలన దగ్గర నుంచి చూసాం, చంద్రబాబు పరిపాలన చూసాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం, రోసే పరిపాలన చూసాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పరిపాలన చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పరిపాలన చూసాం, మరి జానారెడ్డి పరిపాలన చూసాం. అట్లాగే వీళ్ళందరి పరిపాలన మన కళ్ళెదురుగుండా జరిగినాయి చూసాం ఇప్పటిదాకా. ఆ చూసినటువంటి పరిపాలనల కారణంగా అప్పట్లో ఉన్న బలం ఏంటో తెలుసు, బలహీనత ఏంటో తెలుసు, వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసు, ఒప్పు ఏంటో తెలుసు. ఒప్పు చేసింది ఎదగాలని కోరుకుంటాం, సమాజం అనేది ఎదగాల, అందులో లోపాలు ఉంటాయి, లోపాలని సరి చేసుకోవాలి. పని చేసేవాడు ప్రతి ఒక్కడికి లోపం లేదని అనుకుంటాడు, కానీ ఆ లోపాలు